ఉందమ్మమ్మ? సూపర్ ఉందా? ఎలా ఉంది దీక్ష? ఎలా ఉందమ్మా? ఎలా ఉందక్క? సూపరా? ఈరోజు మా ఇంట్లో దమ్ బిర్యానీ కోసం అందరూ వెయిటింగ్. అందుకనే ఈ చిన్న గిన్నె సరిపోదని మా అమ్మ వెళ్ళి పెద్ద గిన్నె పట్టుకొచ్చింది. ముందుగా 1.5 kg చికెన్ తీసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ ఆచీ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 5 టేబుల్ స్పూన్ కర్డ్, 1 ఫుల్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఇలా మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి, పీసెస్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండడానికి. ఇప్పుడు అసలు దమ్ బిర్యానీకి ఇంగ్రీడియంట్స్: మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఆనియన్ పేస్ట్, ఆనియన్స్, మిర్చి, ఇంకా టొమాటో పేస్ట్, అందులో జీడిపప్పులు కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సరుకులు. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద నేను అన్ని ఇంగ్రీడియంట్స్ క్లియర్గా రాశాను. స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మ్యాండేటరీ. మాకు స్పెషల్ అయితే మా అమ్మమ్మ చేతి కొత్తిమీర, పుదీనా. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా అర్థమైంది కదా. ఇప్పుడు ముందుగా ఒక బాణీ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ సరుకులన్నీ వేసి, హీరో ఇంగ్రీడియంట్ ఇలాచీ మాత్రం మర్చిపోవద్దు, వేయండి. అది కొంచెం వేగాక మాడిపోనివ్వద్దు, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిగ్ టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. అది కొంచెం పచ్చివాసన పోయాక ఆనియన్స్ వేయండి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అంటారు, సో సాల్ట్ వేయండి. అలా కాసేపటికి మీకు చుట్టూ ఆయిల్ కనిపిస్తుంది కదా, అలా వచ్చింది అన్నప్పుడు మీరు పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇవి రెండు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి కాసేపు మగ్గాలి. 15 మినిట్స్ అయినా టైం తీసుకుంటుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. అది బాగా మగ్గాక మీరు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ గ్రేవీలో వేసేసుకోండి. యాక్చువల్గా గ్రేవీ చాలా ఇంపార్టెంట్, అది ఉంటేనే బిర్యానీ కూడా జ్యూసీగా మొత్తం గ్రేవీగా ఉంటుంది, లేకపోతే చాలా డ్రైగా ఉంటుంది. సో ఆ పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఆహా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. యాక్చువల్లీ మా అక్క బిర్యానీ ఎక్స్పర్ట్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, బిర్యానీ ఎక్సలెంట్గా వస్తుంది. ఆ తర్వాత ఇంకా దమ్ బిర్యానీకి మీరు యూట్యూబ్లో రెసిపీసే చెక్ చేయరు. ఆ చికెన్ కుక్ అవ్వడానికి 25 మినిట్స్ టైం పడుతుంది. ఆ 25 మినిట్స్ మీరు రైస్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టి ఉంచండి. ప్రో టిప్: 1.5 kg చికెన్కి మీరు 1.5 kg రైస్ యూజ్ చేసి బిర్యానీ చేయొచ్చు. అది పర్ఫెక్ట్ మిక్స్. బెస్ట్ ఏంటంటే బిర్యానీకి బాస్మతి రైస్ బెస్ట్. సో వీలైనంత వరకు బాస్మతి రైసే యూజ్ చేయండి. బాగా వాష్ చేసుకోండి. మంచి వాటర్ తోటే మీరు నానబెట్టుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాప్ వాటర్. పక్కన చికెన్ మగ్గుతూ ఉంది, దాని స్టేటస్ కూడా అప్పుడప్పుడు చెక్ చేయండి. ఇది జీలకర్ర అండ్ ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. అది బాగా కుక్ అయ్యాక ఇలా వాటర్ బయటికి వస్తుంది. ఇది మనం యాడ్ చేసిన వాటర్ కాదు, చికెన్ కుక్ అవ్వగా వచ్చిన వాటరే. ఈ లిక్విడ్ చికెన్ ఇంకా కుక్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మధ్యలో ముక్క ఉడికిందా లేదా టేస్ట్ చేసి చూడండి. కంగారు పడిపోయి పుదీనా కొత్తిమీర ముందే వేసేయద్దు, అప్పుడు మ్యాజిక్లా మాయమైపోతుంది. లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ ఇలా వాటర్ వచ్చినప్పుడు పుదీనా కొత్తిమీర పైన జస్ట్ అలా వేసి కాసేపు కుక్ అవ్వనివ్వండి. లాస్ట్కి చూసారు కదా ఎంత బాగుంది. ఇదే మనకి బేస్ అనమాట. ఇప్పుడు చికెన్ కుక్ అయిపోతుంది కదా, ఇప్పుడు మనం ప్యారలల్గా బిర్యానీ రైస్ రెడీ చేసుకుందాం. ఫ్లేవర్డ్ రైస్. ఓకే, ఫుల్ పాట్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి. అందులో బిర్యానీ సరుకులు వేసుకోండి. షాజీరా, స్టార్, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి వేసుకొని బాగా మరగనివ్వండి. దీనికి ఒక గరిట ఆయిల్ వేయండి అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ఎంత అంటే మీరు వాటర్ మరిగాక టేస్ట్ చూస్తే మీకు సాల్టీ వాటర్ లాగా అనిపించాలి. చప్పగా ఉంటే రైస్ చాలా చప్పగా ఉంటుంది. సో టేస్ట్ చేసి చూడండి. అది బాగా బాయిల్ అయ్యాక వాటర్ మొత్తం ఆ ఫ్లేవర్ వచ్చాక మీరు 25 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని తీసుకొని ఆ వాటర్లో వేయండి. తర్వాత హైలో పెట్టేసి బాగా మిక్స్ చేయండి. ఒకసారి ఫైనల్గా టేస్ట్ చూసుకోండి. ఆల్ గుడ్ అనిపిస్తే అప్పుడు కొత్తిమీర, పుదీనా పైన వేసేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొత్తిమీర, పుదీనా లాస్ట్లోనే వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అది బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇందాక బేస్గా పెట్టుకున్న చికెన్ గ్రేవీ మీద రైస్ ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిపోయి ఉంటుంది.
ఇలా పట్టుకుంటే మెత్తగా మీకు తగులుతూ ఉంటుంది. అది బేస్ మీద రైస్ని ఈవెన్గా అలా స్ప్రెడ్ చేయండి. ఆ వాటర్ పూర్తిగా పోయేలాగా చూడండి, లేకపోతే ఆ కన్సిస్టెన్సీ కొంచెం గంజిగా ఉంటుంది. సో రైస్ని మాత్రమే తీసి రైస్ని వేయండి. తర్వాత జీలకర్ర ధనియా పొడి పైన జల్లి, కొత్తిమీర పుదీనా కూడా పైన జల్లి ఈ బాణీ మొత్తాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఇంకొక 25 మినిట్స్ సిమ్లోనే ఉంచాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, బాణీ మీద మూత టైట్గా ఉండడానికి గోధుమ పిండి అడిగితే మా అమ్మ అంత పిండి వేస్ట్ అంటే మేమే ఒక వాటర్ పట్టి గిన్నె మొత్తం దాన్ని లేకుండా దాని మీద పెట్టాం. సో టడా అయిపోయింది బిర్యానీ. చూడండి అసలు మొత్తం కిందంతా గ్రేవీ, పైనంతా రైస్, ఎక్కడ మిక్స్ చేసినా సరే మొత్తం రైస్ కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఎంత బాగుందో. ఇలా చక్కగా సర్వ్ చేసుకొని తినేయండి.